గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే వెంటనే రద్దు చేసేవారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలకు ఒకసారి ఇస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో కుటుంబానికి దాదాపు 3-4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పరిధిలోని చామవరంలో నిర్వహించిన పేదల సేవా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా చేస్తామని అన్నారు. మీలో ఉండే శక్తి సామర్థ్యాలు బయట తీసుకురావాలన్నా, మీకు అండగా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించాను. మామూలుగా ఈరోజు ప్రభుత్వంలో మీరు చూస్తే P3 అని ఉంటుంది. కొంచెం వెనక్కిరండి మీరంతా, కొంచెం వెనక్కిరండి. P3 అనే కార్యక్రమం ఉంది, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఒక రోడ్డు వేశారు ఇక్కడ, నేషనల్ హైవే. అది ఒక ప్రైవేట్ వ్యక్తి వేశాడు, టోల్ కలెక్ట్ చేస్తాడు. కానీ తెచ్చిన అప్పు కట్టేసి మనకు మెరుగైన సదుపాయం. ఒకప్పుడు ఈ నేషనల్ హైవేలో పోవాలంటే 20 ఏళ్లకు మునుపు ఏమాత్రం కూడా పోయే పరిస్థితి లేదు. ఈరోజు అలాంటిది ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్డు, 6 లేను 8 లేను, అవసరమైతే 14 లేన్లు కూడా వేసి సుజావుగా ప్రయాణ సౌకర్యం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకటే కాదు, ఒకప్పుడు మీ దగ్గర ఫోన్లు ఉండేటివి కాదు, నన్ను ఎగతాళి చేశారు అప్పట్లో. ఇప్పుడు మీరు చూసి అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. అదే మరి మీకు బ్యాండ్ విత్ కూడా అందరూ ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా P3లో వచ్చింది. కరెంటు కూడా చాలామంది కరెంట్ అదే మరిగా వస్తూ ఉంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే, మీరందరూ P3 వల్ల, వ్యాపారాల వల్ల తెలివితేటలు పైకి వచ్చారు. కానీ ఇప్పటికి కూడా సమాజంలో కొంతమంది అట్టడుగునే ఉన్నారు. మనం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం, సంపద సృష్టించాం, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. అంటే ఒక్కొక్కరు 100 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్ల రూపాయలు కూడా 10,000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదించే పరిస్థితికి వచ్చారు. కొంతమంది 3 పూట్ల తిండి లేకుండా ఇప్పుడే ఇక్కడ నాగవణిని చూశారు. చిన్న వయస్సు, కానీ భర్త చనిపోయాడు. అక్కడి నుంచి ఒక అబ్బాయి ఉన్నాడు, అత్త ఉంది. కానీ ఈరోజు ఆ అమ్మాయికి ఎలాంటి అండ లేదు. అలాంటప్పుడు నేను ఆలోచించింది, ఒక వినూత్నమైన కార్యక్రమానికి P4 అని నేమ్ పెట్టి MBK అన్నాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఆ అమ్మాయికి కానీ చేయూతనిస్తే 2వ తరగతి చదివే పిల్లవాడు పెద్ద అయితే 10 మందికి సహాయం చేసే పరిస్థితికి వస్తాడు. అది నా ఆలోచన. లేకపోతే ఇప్పుడే వదిలిపెడితే చదివించలేక, గైడెన్స్ ఇవ్వలేక ఆ అమ్మాయి అతను కూడా కూలి పనికి పంపించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూలి పని చేస్తూ ఉంది. నేను 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నా, వాళ్ళ అత్తకు కూడా 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఆ 8,000తో కూలి పని చేసుకొని కాస్త కోస్త సంపాదించి ఏదో కుటుంబాన్ని నడుపుతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ పిల్లవాడిని ఉన్నత స్థాయిలో చూడాలనేది నా ఆకాంక్ష, నా ఆశయం, అదే నా కోరిక.